హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ మహారాజా మూవీ. ఈ మూవీలో స్పెషల్ ఏంటి, ఎందుకు అంత అప్లాజ్ వస్తుంది, నిజంగా అంత వర్తేనా కాదా అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్తే, విజయ్ సేతుపతి లీడ్ రోల్లో నితిలన్ స్వామినాథన్ డైరెక్ట్ చేసిన మూవీ మహారాజా. ఈ మూవీ సక్సెస్ ట్రైలర్తోనే స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రైలర్ కట్ చేయడం చాలా బ్రిలియంట్గా చేశారు. చూడ్డానికి ఏదో మిస్సింగ్ కేస్ ఇన్వెస్టిగేషన్ లానే ఉంటది, కానీ ఏం మిస్సింగ్, దేన్ని వెతుకుతున్నారు అనేది రివీల్ చేయకుండా విజయ్ సేతుపతి యాక్టింగ్ స్కిల్స్ తో లక్ష్మి అనే ఒక ఎక్స్ ఫ్యాక్టర్ యాడ్ చేసి ఆడియన్స్ లో ఒక చిన్న క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఓపెన్ చేస్తే ఫస్ట్ హాఫ్ మూవీ చాలా క్యాజువల్ గా స్టార్ట్ చేసి ఒక ఫ్లోలో ఉన్నప్పుడు స్టార్ట్ అయిన కాసేపట్లోనే ఒక సిచ్యువేషన్ తో ఆడియన్స్ ని అలర్ట్ చేస్తారు. లిటరల్లీ ఆడియన్స్ కాన్సన్ట్రేషన్ ని మూవీ మీదకి షిఫ్ట్ అయ్యేలా చేస్తారు, అది కూడా ఏర్పడకుండా. దిస్ ఈస్ స్మార్ట్ వర్క్ బై డైరెక్టర్. మహారాజా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ నచ్చింది నాకు, కొంచెం కొత్తగా అనిపించింది. జరిగే సిచ్యువేషన్స్లో నుండి హీరో బ్యాక్గ్రౌండ్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఒక టిపికల్ యాటిట్యూడ్ ఆర్ బిహేవియర్ ఉంటుంది మహారాజా క్యారెక్టర్కి, అండ్ దానివల్ల సీరియస్గా రన్ అయ్యే స్టోరీ అండ్ సిచ్యువేషన్లో నుండి కామెడీ జనరేట్ చేసి చూపిస్తారు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్స్. టేకింగ్ అండ్ డైరెక్షన్లో అసలు హైలైట్ ఏంటంటే, పెద్ద పెద్ద సీన్స్ ఏముండవు మూవీలో, చిన్న చిన్నవే కానీ ఇంపాక్ట్ పెద్దగా ఉంటుంది. అదే మూవీలో మ్యాజిక్. మహారాజా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్లో స్కూల్ అండ్ పోలీస్ స్టేషన్ సీన్స్లో సింపుల్ సీన్స్ అవి, కానీ చూసేటప్పుడు గట్టిగా తగులుతాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఆల్మోస్ట్ అన్ని సీన్స్ అండ్ అందరి యాక్టింగ్ పర్ఫెక్ట్లీ ఫ్రేమ్డ్ అనిపించింది. చాలా స్మార్ట్గా డిజైన్ చేశారు ప్రతిదీ. ప్యూర్ టాలెంట్ ఆఫ్ డైరెక్షన్ అండ్ టేకింగ్ ఇదంతా. అండ్ మహారాజా రియల్ ఇంటెన్షన్ ఏంటి అనేది రివీల్ అవ్వకుండా ఆ సస్పెన్స్ త్రూ అవుట్ ద ఫస్ట్ హాఫ్ చాలా నీట్ గా క్యారీ చేశారు. స్క్రీన్ ప్లే ఇస్ అనదర్ హైలైట్ ఆఫ్ ద మూవీ. మూవీలో ఒక పాయింట్ వరకు ఎక్కడ నుండి ఎక్కడికి కనెక్ట్ చేస్తున్నారు అనేది అసలు రియలైజ్ కూడా అవ్వము, అంత బాగా హ్యాండిల్ చేశారు. రైటింగ్ అండ్ స్టోరీ నరేషన్ చాలా బాగుంది. ఇక సెకండ్ హాఫ్ లో యాక్చువల్ కేస్ ఏంటి, మహారాజా దేనికోసం పోలీస్ స్టేషన్కి వచ్చాడు, ఏం జరిగింది అనే రివీలింగ్ మూమెంట్స్ కూడా చాలా బాగా చూపించారు. ఆ తర్వాత అంతా కొంచెం రొటీన్ గానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో సెట్ చేసిన చిన్న చిన్న పజిల్స్ అన్ని రివీల్ చేస్తారు వన్ బై వన్, అండ్ క్లైమాక్స్ కూడా నాట్ సో గ్రేట్ అనిపించింది నాకు. థియేటర్లో నుండి బయటకు వచ్చాక కొంచెం క్లమ్జీ ఫీలింగ్ ఉండే, ఏదో సంథింగ్ అన్ఫినిష్డ్ లాగా అనిపించింది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే, విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి మాట్లాడేంత పెద్దోళ్ళం కాదు మనం. ఆల్రెడీ ఎన్నో విభిన్న పాత్రలకి ప్రాణం పోసి ఫ్యాన్స్ చేత మక్కల్ సెల్వం అని ప్రేమగా పిలిపించుకుంటున్న గొప్ప యాక్టర్ ఆయన. సో యాజ్ యూజువల్ గా తనదైన స్టైల్లో మరోసారి అద్భుతమైన యాక్టింగ్ తో అదరహో అనిపించారు. కానీ కొన్ని సీన్స్ లో మాత్రం ఫేస్ లో ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనేది అర్థం కాలేదు నాకు. ఆ సిచ్యువేషన్స్ కాంటెక్స్ట్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ కొంచెం కన్ఫ్యూజన్ లానే అనిపించాయి నాకు. మమతా మోహన్ దాస్ కి పెద్ద రోల్ ఏం లేదు మూవీలో. అనురాగ్ కశ్యప్ అండ్ వాళ్ళ వైఫ్ రోల్ ప్లే చేసిన యాక్ట్రెస్ బాగా చేశారు. అనురాగ్ కశ్యప్ యాక్టింగ్ కొంచెం అంజలి సిబిఐలో లాగా అనిపించింది. మహారాజా కూతురి క్యారెక్టర్ చేసిన పాప అండ్ రెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ అందరూ బాగా చేశారు. ప్రతి ఒక్కరి యాక్టింగ్ నోటిసబుల్ అనిపించింది, ఎవరిది ఇగ్నోర్ చేసేలా అనిపించలేదు. ఇది ఇంకో గుడ్ పాయింట్. లోక్నాథ్ అజనీష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఎక్కువ తక్కువ అన్నట్టు కాకుండా సీన్స్ కి తగ్గట్టు సింక్ లో ఉంది. ఓవరాల్ గా స్మార్ట్ అండ్ బ్రిలియంట్ డైరెక్షన్, వెరీ గుడ్ యాక్టింగ్, ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్ అండ్ మోడరేట్ సెకండ్ హాఫ్ తో మూవీ బాగుంది అనిపించింది. ఒకే ఒక్క పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే, లాస్ట్ లో కొంచెం క్లమ్జీ ఫీలింగ్ వచ్చింది. దట్స్ ఆల్ అబౌట్ మహారాజా మూవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.